ఏమైంది రాఘవా? ఫోన్ చేసి ఇక్కడ రమ్మని అన్నావు. హరి, నీతోని దివ్య గురించి మాట్లాడేది ఉంది, అందుకే రమ్మని చెప్పిన. అవునా? ఏమైంది దివ్య? హరి, అడుగుతున్నాను తప్పు అనుకోకండి, అసలు నా మీద మీ ఒపీనియన్ ఏంటిది? ఏంది రావా కొత్తగా అడుగుతున్నావు? మన మధ్యలో ఏమున్నది? అయినా పంచమే కదా నువ్వు. సరే, కొన్ని విషయాల్లో తెలిసి తెలియక పొరపాట్లు చేసిన, ఇప్పుడు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీద ఆలోచన తీసుకోక హరి. మన మధ్యలో గమని ఎందుకు లేదు రాఘవా? సరేగా ఏంటో చెప్పు. హరి, నేను దివ్యతో ఉన్నంతసేపు తను నన్ను అర్థం చేసుకున్నంత ఇంకెవరు నన్ను అర్థం చేసుకోరేమో అనిపిస్తుంది. నేను తనతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటా అనిపిస్తుంది. అందుకే నాకు దివ్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. నీకు నా గురించి తెలియని విషయాలంటూ ఏం లేవు. నేను మా అమ్మ ప్రస్తుతానికి ఒక జాబ్ చేస్తున్నా. ఇంకో 3 to 6 monthsలో మంచి ఎంఎన్సీలో ఎక్కువ ప్యాకేజ్తో జాబ్ కొట్టాలనుకుంటున్నా. నీకు దివ్యకి ఇష్టమైతే నేను దివ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇగో రాఘవా, నీ మీద అయితే నాకు మంచి ఒపీనియన్ ఉన్నది. దివ్య కూడా మంచి సంబంధం చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇక నువ్వైతే మాత్రం మాకు చాలా సంతోషం. ఇక అమ్మా, నువ్వు ఎక్కడ ఒప్పుకుంటావు ఒప్పుకో అని తెగ టెన్షన్ పడ్డా హరి. ఫైనల్గా నేను తనని పెళ్లి చేసుకుంటా అంటే ఒప్పుకున్నావు. థ్యాంక్ యూ హరి. రాఘవ, నా ఇష్టం గురించి పక్క పెడితే తనకిష్టం లేదో తెలుసుకోవాలి కదా. దివ్య ఏమంటావు మరి? హరి, ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా చేసుకుంటూనే వచ్చినా, నీకు తెలియకుండా నేను చేయలేదు కదా. రాఘవ విషయంలో కూడా నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఇన్ని రోజులు అంటే నా ఇష్టమే నడిచింది దివ్య, కానీ పెళ్ళి అట్లా కాదు కదా. నీకు రావని చేసుకుని ఇష్టమేనా మరి? ఇప్పటి వరకు నా విషయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ నాకు అన్ని మంచిగా జరిగినాయి. ఇప్పుడు నువ్వు రాఘవ విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా నాకు మంచిగా చేస్తుంది అనుకుంటున్నా. రాఘవని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. సరే దివ్య, చాలా సంతోషం. ఇగో రాఘవ, చిన్నప్పటి నుంచి మాకు ఎవరు లేకపోయినా ఇగో ఎన్నో కష్టాలు పడి ఇంతవల్లమైనా. ఇగో రాఘవ, నువ్వు దివ్యని పెళ్లి చేసుకున్న తర్వాత తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటావని నేను అనుకుంటున్నా. హరి, దివ్య అనే కాదు, ఇప్పటి నుంచి మనం అందరం కలిసే ఉందాం. ఏ కష్టాలు వచ్చినా సంతోషాలు వచ్చినా కలిసే పంచుకుందాం. ఓకే రాఘవ. అమ్మా, ఎటు పోయినవే? ఇంతకుముందే చిన్న వరద ఇంటికి వచ్చిపోయింది కాదే. అవునా కొడుక, ఎందుకు వచ్చింది? ఏమన్నది? అమ్మ, ఇక ఇద్దరం కలిసి మాట్లాడుకున్నామే. చిన్న మరదలకు కూడా ఇక నేను అంటే ఇష్టమే అంటుంది, చేసుకుంటా అంటుంది. అవునా కొడుక, ఆ పెద్దది చేసుకొని అన్నందుకు చిన్నదన్న నీకు భగవంతుడు రాసి పెట్టినట్టున్నది. మరి ఏమంటాను బిడ్డ? ఒకసారి నువ్వు మామయ్య మాట్లాడుకోల్లి, చిన్నదాంతో కూడా మీరు ఒకసారి మాట్లాడుల్లి. ఇక అంత ఓకే అయితే చేసుకుంటా దాన్ని. సరే కొడుక, నేను తమతోడు మాట్లాడతా, కోడలతో మాట్లాడతా. అదే అమ్మ, మరి నువ్వు రాజక్క పంపించిన ఈ అమ్మాయి ఉన్నాయి కదా, మరి ఈ అమ్మాయి కూడా వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన మీద. సరే, రాజక్కకు ఫోన్ చేసి జరిగిందంత చెప్పరాదు. సరే కొడుక, నేను ఫోన్ చేసి మాట్లాడతా వాళ్ళతోటి. అదే అమ్మ, చిన్న మరదలు నన్ను అర్థం చేసుకుని ఎట్లా చేసుకుంటుందో అట్లనే పాపం ఈ అమ్మాయికి కూడా ఆ చిన్న మరదలు లెక్కనే మంచిగా అర్థం చేసుకుంటూ వచ్చి పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి లైఫ్ కూడా బాగుంటుంది. అదే బిడ్డ, దేవుడు చూస్తలేడా పైన? మంచి వాళ్ళకు మంచిగా జరుగుతుంది బిడ్డ.